మా హస్బెండ్ అయితే చికెన్ అయితే చేశారండి. ఆ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజైతే మీకు చూపిస్తానండి. నా ఛానల్‌ని చాలామంది చూస్తుర్రు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఈరోజు మా హస్బెండ్ అయితే చికెన్ చేస్తుండండి. ఇది హాఫ్ కేజీ చికెన్ అయితే మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. ఇది హాఫ్ కేజీ కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. మాది కారం చప్పగుంటది కాబట్టి ఇలా 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అందులోకి తగినన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొద్దిగా పుదీనా ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇది మగ్గేలోపు అయితే ఇక్కడ ముందుగా మనం మసాలాలు వేసాం కదా, అదైతే ఒకసారి అయితే కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలిపిన చికెన్ అయితే ఇప్పుడు మనం బౌల్లో వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే చికెన్ అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోతే మనకైతే నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు చికెన్ మగ్గిందో ఒకసారి అయితే చూద్దాం. ఇలా వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇంకిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలండి. వేసుకొని మరికొంతసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అందులోకైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొక్కసారి కలుపుకొని మరికొంతసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. అది మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కర్రీని అయితే ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మనం అందులోకైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి. ఇలా చికెన్ కర్రీ అయితే ఈరోజు మా హస్బెండ్ అయితే రెడీ చేశాడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.